హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెఫ్ స్వాతి ఛానల్. ఇవాళ నేను దోసకాయ ఎగురు చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తానండి. ఇదిగోండి, దోసకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి మా చెట్టు దోసకాయలు, ఆర్గానిక్వి, ఇక్కడ గ్రో చేసినవి. ఇది టొమాటో అండి, ఆనియన్, కారం, ఉప్పు, పసుపు, తాలింపు దినుసులండి. ఇది న్యాచురల్ పద్ధతి అండి. న్యాచురల్గా చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ దగ్గర పెట్టుకోండి. ఇదిగోండి, ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసేసానండి. ఇవి కొంచెం వేగినాక ఆనియన్స్ వేద్దాము. ఇదిగోండి, తాలింపు దినుసులు వేగినాయి. దీంట్లో ఆనియన్స్ వేసేసాను. తర్వాత కరివేపాకు, తర్వాత టొమాటో, వేసినాక ఇదిగోండి దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ముక్కలకి తగ్గట్టుగా మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి, హాఫ్ స్పూన్ పసుపు, ముక్కలకి తగ్గట్టుగా సాల్ట్, తర్వాత ముక్కలకి తగ్గట్టుగా కొంచెం కారం, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు కారం అనేది అంటే ఇప్పుడు ఇది కలపెడదామండి. ఇదిగోండి, ఒక్క 10 మినిట్స్ మగ్గనిద్దామండి మూత పెట్టి. మనం నీరు ఏమీ పోయక్కర్లేదండి. దోసకాయ చాలా నీరు, టమాటో దోసకాయల నుంచి చాలా నీరు వస్తుంది. ఇంకా అయిపోయినట్టేనండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాము. ఇదిగోండి, మూత పెట్టేశాను. సిమ్లో మగ్గనిద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు చూద్దాము ఎలాగుందో. అదిగోండి, నీరు చూడండి ఎంత వచ్చిందో. అయిపోతుందండి. ఇంకొకసారి మూత పెట్టేసి ఇంకొక 2-3 మినిట్స్ మగ్గనిద్దామండి. అయితే మగ్గిపోయింది, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది కూర. ఇదిగోండి చూద్దాము. ఇదిగోండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా. మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.